ప్రేమ, నమ్మకం గల యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ, మరి ఇంకా కొత్త సంవత్సరంలోనే ఉన్నాం. కొత్త సంవత్సరంలో కొన్ని చక్కని వాగ్దానాలను వాళ్ళు తాంచిపోసుకొని, మరి రెండో భాగంగా మేడం గయోన్ అనేటువంటి ఆ వనిత ఎంతటి సేవ ఆత్మజాలరిగా చేయగలిగిందో, అది మనలో ఆత్మీయమైన ప్రేరణ కలిగించి, సేవా దృక్పథంలో కొత్త సంవత్సరంలో మరి ప్రకాశించేటువంటి దీపాలుగా ఉండటానికి దోహదపడుతుందనే ఆశతో రెండో భాగంగా అది కూడా నేను చెప్తాను. ఈలోపు నేను బంగారు పరగలో కొన్ని ముఖ్యమైన తలంపుల్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నానండి. మరి చాలా చక్కని తలంపులు అందరూ కూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని చెప్పటం నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి భక్తుల యొక్క తలంపులు కూడా కొన్ని మనకి స్ఫూర్తినిస్తాయి కదా! వారి యొక్క ఆశయాలు మరి నిజంగానే విలియం కేరీ అన్న రీతిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప కార్యాలు కూడా ఆశించు అని కూడా అన్నాడు. తర్వాత మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు తెరవబడిన బైబిలు మరియు తెరవబడిన ప్రపంచం మటం అవసరం. ఆయన అలాగే చూశాడు. మరి విలియం కేరీ మరియు ఆయన పని గురించి మాట్లాడుతున్నారు. నేను చనిపోయిన తర్వాత విలియం కేరీ గురించి ఏం మాట్లాడద్దు, విలియం కేరీ నమ్మిన రక్షకుని గురించే చెప్పండి అంటాడు. ఎంత నిస్వార్థంగా సేవ చేశాడండి, ఎంత గొప్ప సేవ చేశాడు. నా ఆత్మ, నా శరీరము మరియు నా సమస్తము దేవుని చేతిలో పెట్టడం మంచిదని భావిస్తాను. అప్పుడు ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది, దేవుని వాగ్దానాలు గొప్పగా కనపడతాయి. మరి ప్రార్థన అనేది రహస్యంగా, ఉత్సాహంగా, నమ్మకంతో కూడిందై ఉండాలి. ప్రార్థనే దైవభక్తికి సంబంధించిన అన్ని విషయాలకు రూట్ లాంటిది, వేరు లాంటిది అని చెప్పారు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెలుసుకుంటుంది. కానీ మీరు మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ ఉండొద్దు. తెరిచిన తలుపును చూడకుండా వదిలేయద్దు. మరి జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే అనుభవం ద్వారా తెలుసుకున్నదే ఎక్కువగా ఉంటుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మీరు వినిపిస్తే చాలు, వినిపిస్తే చాలు. నేను చేస్తుంది కూడా అదే. మీకు వినిపింప చేస్తున్నాను. కనబడి మాట్లాడట్లేదు కదా! అక్కడ మనం కనబడాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. కాలం నేర్పిన పాఠము, మనిషి నేర్పే గుణపాఠం మరెవ్వరూ నేర్పలేరు. దేనికి తొందరపడకూడదు, దేనికి బాధపడకూడదు. వేచి ఉండాలి. కాలం విచిత్రమైంది. యేసుక్రీస్తు నమ్ముట అంటే చర్చికెళ్ళటం కాదు, ప్రార్థన చేయడం కాదు, కానుకలు ఇవ్వడం కాదు, పాటలు పాడటం కాదు, బైబిల్ చదవటం కాదు, ఉపవాసం చేయడం కాదు, కానీ ఆయన స్వరూపంలోకి మార్చబడటం, ఆయన చెప్పింది చేయడం. గొప్ప సంకల్పంతోటే ఉదయం మొదలు కావాలి. మంచి మనసుతో అది నలుగురికి ఉపయోగపడాలి మన జీవితాలు. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో ఆలోచించే బదులు మనము మన జీవితాన్ని సరిచేసుకుంటూ, మన కష్ట నష్టాలు వేరే చేసుకొని గొప్పగా బతకడానికి మనం పునాదులు వేసుకోవాలి. తే తేనెటీగలు ఈగలను కాపాడుకోవడం కోసం చావుకు కూడా సిద్ధమయ్యి శత్రువుల మీద, మనుషుల మీద దాడి చేస్తాయట. ఒకసారి కుట్టిందంటే అది చచ్చిపోతాయట. మరి ప్రభు కొరకు, సంఘం కొరకు, సువార్త కొరకు ప్రాణాలు హతసాక్షి అయిన వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉండేవాడికి కొంచెం సాయం, బాధలో ఉండేవాడికి కొంచెం ఓదార్పు అందించడమే క్రైస్తవ్యం కదా! మళ్ళీ 2 విషయాలు అలవాటు చేసుకోవాలి. సహాయం చేయడం, లేకపోతే హాని చేయకుండా ఉండటం. పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధుడిగా యోసేపు గుర్తుపెట్టుకోవచ్చు. నీతిగా జీవించాలంటే యోబును, యథార్థంగా జీవించాలంటే దానియేలుని, నమ్మకంగా జీవించాలంటే మోషేను, ప్రయాసపడిన వారిని గురిపెట్టుకుంటే పౌలు, దీవెనకరంగా ఉండాలంటే మరి యోసేపే కదా! తగ్గింపు కూడా మరి తగ్గింపు కోసం దావీదుని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ నూతన సంవత్సరం తలంపులతో మనం కొన్ని ఆలోచించుకుంటూ మరి మేడం గయానా అతని యొక్క జీవితాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. నాకు జీవిత చరిత్రలు, వారి సాక్ష్యాలు నాకు చాలా చాలా ప్రభావితం చేశాయి. బాల్యం నుండి ఇప్పుడు కూడా మీకు చెప్పడానికి నేను ఎంతో ఆసక్తి చూపుతున్నానండి. మరి 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క ఉనికి నది వల్ల ప్రవహిస్తూనే ఉంటుంది. మరి కొత్త విధాల్లో మన వాగ్దానాలు ధ్యానించుకోవచ్చు. 2 దినవృత్తాంతాలు 31:21లో నువ్వు దేవుని ఆశ్రయించుటకై మరి అవి ఏ విషయంలో హృదయము పూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు అని చెప్పి మనకు రాయబడింది అక్కడ. అది హిజ్కియా విషయంలో చెప్పబడిందండి. దేవుని మందసాన్ని ప్రేమించాడు. ఆ మందస విషయంలో ఆలయంలో తను కష్టాలు చెప్పుకున్నాడు. హృదయపూర్వకంగా తను చేయించడం బట్టి, ప్రార్థించడం బట్టి వర్ధిల్లాడు. మరి ఈ విధంగా మనం కూడా హృదయపూర్తిగా మనల్ని దేవుని మీద ఆధారపడి హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటే వర్ధిల్లుతామని మనం నేర్చుకుందాం. మరి కొత్త సంవత్సరంలో కొత్త పాట పాడుతూ, కొత్త మనసుతో ఆరంభించుకుంటున్నాం కదా! మరి ఆలోచన విధానం మారాలి. గతంలో ఉండే బలహీనతలు సరిచేసుకోవాలి. హిజ్కియా ఆరంభించిన పనిని శ్రద్ధతో హృదయపూర్వకంగా జరిగించాడు. మనం కూడా ఆరంభించకపోతే ఇప్పుడు ఆరంభిద్దాం. ప్రభువులో మరి ఏ విధంగా ఆరంభించాలో మనం గమనించుకుందాం.
ఆరంభించాలి. ఏది ఆరంభించాలి? ఏది కొనసాగించాలి? ఆదికాండం 4:26లో షేతుకు కుమారుడు పుట్టాడు ఏనోషు. అతనికి ఆ ప్రార్థన చేయటం అప్పుడు ఆరంభమైందంట. అప్పటి వరకు కూడా ఇది ఆరంభం అవ్వటం గురించి రాయలేదు. ప్రార్థన చేయటం ఆరంభమైంది. మనం ఇప్పుడన్నా కొత్త సంవత్సరంలో కుటుంబ ప్రార్థన ఆరంభించుకుందాం. వ్యక్తిగత ప్రార్థన సమయం పెంచుకుందాం. ఆశీర్వాదాలు అభివృద్ధి వర్ధిల్లటం మనం చూసుకుందాం. యెహోవా పేరట ప్రార్థన చేయడం ఆరంభమైంది. శ్రద్ధగా ఆరంభిద్దాం. భారమైన హృదయంతో ప్రార్థిద్దాం. యాకోబు కూడా అరణ్యంలో రాయి నిలిపాడు. అక్కడ యాకోబు అన్నయ్య దగ్గర నుంచి, అమ్మ నాన్న దగ్గర నుంచి పారిపోతూ, తర్వాత అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడితో అప్పుడు ప్రార్థనాపరుడుగా లేడు. మోసగాడిగా సొంత పెత్తనాలు చేసుకున్నాడు. కానీ మరి విజ్ఞాపన ప్రార్థన తల్లి కూడా చేసింది. ఆ ఇద్దరు కడుపులో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుంది. దేవుని చిత్తం అడిగింది కూడా. మరి ఇటువంటి కుటుంబంలో పుట్టి కూడా యాకోబు మోసగాడిగా ఉన్నా తగిన సమయంలో దేవుడు తన్ని వెంటబడి మార్చి ఇశ్రాయేల్‌గా మార్చి గొప్ప జనాంగానికి తండ్రిగా చేశాడు కదా! అది గుడారంలో, అరణ్యంలో ఉన్నప్పుడు మరి మాట్లాడేవారు ఎవరు లేకపోవచ్చు. తండ్రి, నాన్న, తాత వాళ్ళ యొక్క ప్రార్థనలు గుర్తుకు రావచ్చుండొచ్చు. అక్కడ రాయి పెట్టి అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు నిశ్చింత కనిపించింది. అక్కడ దేవుడు కనిపించాడు. "నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తా" అంటున్నారు ప్రభు. ప్రతి స్థలంలో మనతో కూడా ఉండి భయపడే వారికి నిర్భయం కలిగించి, ఆదరించి నడిపించే దేవుడు మనకున్నాడని, యాకోబు దేవుడు మనకు సహాయకుడని గుర్తుపెట్టుకుందాం. యాకోబు 28:20లో నేను వెళ్ళే మార్గము, తిండికి ఆహారము, వస్త్రాలు ఇస్తే నేను 10వ వంతు ఇస్తాను, మొక్కుబడి చెల్లిస్తాను అనే మందిరం ఇదే అని అన్నట్టుగా తను ఎంతో వినయంతో ప్రార్థించుకుంటాడు. మరి తిరిగి ఇంటికి తండ్రి ఇంటికి రావాలి నేను అని కూడా అనుకుంటాడు. అమ్మా నాన్నలు పంపించేశారు. ఒంటరైపోయాడు. మరి జీవితానికి సంరక్షణ కావాలి. అతనికి అన్నీ కావాలి కదా! తన అవసరానికి ఇక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థించిన ఆరంభం నుంచి దేవుని యొక్క ప్రేమ వెంటాడుతూనే ఉంది. వెనకనే మరిచి గురి యొద్దకు పరిగెత్తి వెళ్ళాలి కదా! మరి ఓర్పాము మధ్యలో దాటిపోయింది. అత్తగారిని వెంబడించలేదు. మరి రూత్ అయితే వెంబడించింది. కొందరు మనకి వెంబడించేవాళ్ళుంటారు. మరి కొందరు తప్పించుకునేవాళ్ళుంటారు. కొందరు సాధించేవాళ్ళుంటారు. విసిగించేవాళ్ళుంటారు. ఎన్నో అనుభవాలు మనకి జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి. యోబు వంటి ఓర్పు అందరికి ఉండదు కదా! దానియేలు వంటి ధైర్యం అందరికి ఉండదు. యెహోషువ వంటి నాయకత్వం అందరికి ఉండదు. దావీదు వంటి హృదయార్పణ అందరికీ ఉండదు. మరి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండే పిల్లలుగా కూడా ఉండలేము. మన పిల్లలు కూడా ఉండరు. అయినప్పటికిని యాకోబు ఒక్క మాట అన్నాడు. "నా చేతి కర్రతోనే ఆరంభించాను నా యాత్ర. 2 గుంపులయ్యానని" చెప్తాడు యాకోబును, ఏశావుని ఎదుర్కొనే టైంలో. ఆ రకంగా దేవుడిని ఎంతగానో స్తుతించుకున్నాడు. ఆదికాండం 32:12లో "నీకు నేను తోడై నిశ్చయంగా మేలు చేస్తానని" కూడా చెప్పాడు. సెలవిచ్చితివే. నిజంగా మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? మన అవసరాల కోసం, అందిన ఆహారం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క చిత్తం కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా నువ్వు వాగ్దానం ఎత్తుపడి చేయాలి. నువ్వు సెలవిచ్చావు కదా! నువ్వు రోగాలు బాగు చేస్తా అన్నావు కదా! నువ్వు దీవిస్తాను, మా నాన్నని, మా తాతని దీవిస్తా అన్నావు కదా! ఎస్కురేణి వలె చేస్తాను నా సంత అన్నావు కదా! అని యాకోబు కూడా ఆ రకంగా మాట్లాడేది. సెలవిచ్చావు కదా! వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించడం కూడా నేర్చుకుందాం. మరి నా ముందుంటే భయం లేదు ప్రభువా అని పాడుకుంటాం గానీ, భయపడుతూనే ఉంటాం. కలవరంతోనే ఉంటాం. కానీ మరి విస్తరింప చేస్తా అన్నావు, విడువనన్నావు, మరి నా దగ్గరే ఉంటా అన్నావు, భయం తీసేస్తా అన్నావు. సెలవిచ్చావు కదా! నీ మాటను బట్టి నిలబడ్డాను. ఆపదలు చుట్టుముట్టాయి ఆదుకో. మనం ఇలాగ ప్రార్థన చేసుకుంటేనండి ధైర్యం వస్తుంది. ఇది మెళకువలు ప్రార్థనలో. నిర్గమాకాండం 32:13లో "నువ్వు వారితో ఆకాశ నక్షత్రం వలె సంతానం విస్తరింపజేస్తాను. నా తోడు ప్రమాణం చేశావు కదా!" అని మోషేతో చెప్పావు కదా! ఇశ్రాయేలు మోషే కూడా వాళ్ళని నశింపజేస్తానన్నప్పుడు నువ్వు మరి ఈ సంతతిని దీవిస్తా అని చెప్పావు కదా ప్రభువా! నీకే చెడ్డ పేరు తెచ్చుకుంటావా అని అన్నప్పుడు సంతాపపడి దేవుడు మళ్ళీ ప్రేమించడం మొదలుపెడతాడు. చూసారా? మోషే ఎంత సమయస్ఫూర్తిగా ప్రార్థన చేసి మరి వారి పక్షంగా ఎంతగా బేరమాడి దేవుని యొక్క ప్రసన్నత సంపాదించుకున్నాడు కదండీ! మనం కూడా మన ప్రియులు బలహీనతలో ఉంటే వాళ్ళ కోసం కూడా మరి అబ్రహాం లోతు కోసం చేసినట్టుగా, మోషే ఇశ్రాయేల్ కోసం చేసినట్టుగా, దేవుణ్ణి బేరమాడి అడుక్కున్నట్టుగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇలా అన్నావు కదా ప్రభువా! ఇలా వాగ్దానాలు ఉన్నాయి కదా ప్రభువా! బైబిల్ నమ్ముతున్నాం నాయన సహాయం చేయమని అడుక్కుందాం. రోమా 9:4లో దత్తపుత్రాత్మను మహిమ మరి నిబంధనను మా అర్చన కార్యక్రమము మరి పితరుల వీరు వారు తలుస్తున్నారు. ఆరాధన క్రమం మాదంటూనే ఉంటున్నాం. అవిధేయులుగానే ఉంటున్నాం కదా! మోషే విజ్ఞాపన బట్టి కీడు చేయక ఆగిపోయి సంతాపడిన రీతిగా మనం చదివే వాళ్ళందరూ వాగ్దానాన్ని నమ్ముకుని ప్రార్థన చేయడానికి పొందడానికి సిద్ధపడదాం. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు. శాశ్వత ప్రేమతో ప్రేమిస్తా అన్నావు. కృప చూపుతా అన్నావు. అది హక్కుతో మనం ప్రార్థన చేద్దాం. 91 కీర్తనలో చివరి భాగంలో శ్రమలో తోడుగా ఉంటాను. నేను నా నామమును బట్టి నిన్ను గనపరుచుకుంటాను. నీకు తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా!
అని మనము అడుక్కుందాం. 91 చివరిలో చక్కటి వాగ్దానం ఉన్నాయండి. తర్వాత 32 దావీదు కీర్తన 26లో మరి ఇశ్రాయేలు అని మార్చకముందు నీ పేరేంటి తెలీదా దేవుడికి? నక్షత్రాల సంఖ్యను, నక్షత్రాల పేర్లు కూడా తెలిసిన దేవుడు మొన్న మరి యాకోబు పేరు తెలీదా? కానీ అప్పుడైతే నాన్న దగ్గరికొచ్చినప్పుడు నేను ఏశావునని మరి చర్మం గూడా మార్చుకుని చేతులకి అన్నయ్యనని చెప్పి కేవలం చిక్కుడుగాయ కూరల కోసం తన జ్యేష్ఠత్వం ఒక విలువైన దాన్ని సంపాదించుకుని మోసగాడిగా ఉన్న తను ఇప్పుడు నేను యాకోబునే మోసగాడిని ఒప్పుకుంటున్నాడు. అవసరాల కోసం ప్రార్థించాలి, కలవరాల్లో ప్రార్థించాలి. నిజమైన ఆశీర్వాదం కోసం యాకోబు ప్రార్థించాడు. పెనుగులాడి ప్రార్థించాడు. అందుకనే పెనుయేలు అంటాం కదా! అదే మరి ఆ రకంగా పెనుయేలు వలె మరి తను ఎంతగా పోరాడాడంటే నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు అనుకుంటూ ప్రార్థన చేసిన దాన్ని బట్టి నీ ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం తరతరాలుగా వర్ధిల్లుతూనే ఉందండి. ఎంత గొప్ప అందరికీ లేనటువంటి దీవెన యాకోబు పొందాడండి. యాకోబు ప్రార్థన అంత పట్టుదలగా ఉంది. యాకోబు ముందు అందరిని పంపించేశాడు. తర్వాత ఏశావుతో కలవటానికి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడే ధైర్యం ఇచ్చాడు. ముందు భయపడ్డాడు కానీ చక్కగా మరి వాళ్ళందరినీ ముందు పంపించేసుకుని అన్నయ్యతోటి 20 సంవత్సరాలు కొలువు చేసి సంపాదించిన అంతట్లో వద్దన్న కొద్దీ తమ్ముడా నాకొద్దు నాకుందన్న కొద్దీ అన్నా తీసుకో అని ఎంత ప్రేమతో సగం ఆస్తంతా ఇచ్చేశాడండి. వద్దన్న కొద్దీ ఎంత ప్రేమ ఎంత సహనం ప్రార్థనాత్మ ద్వారా పొందుకున్నాడు. మరి మనకు జీవితాల్లో కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు మరి మన దుర్భాషలు ఆడేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, నిందించేవాళ్ళు, శారీరక బాధలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఎదురవుతారు. మరి నిజంగానే మనము దేవుని యొక్క ప్రార్థన ద్వారానే మనం జయించుకోవాలి. తగిన శక్తి పొందుకోవాలి. డోర్కా చనిపోయినప్పుడు సూటిగా వెళ్ళి పేతురు ఎంత ధైర్యంగా చనిపోయిన డోర్కా కోసం ప్రార్థిస్తే బతికారు. అవమానాన్ని గంతగా మారుస్తాడు. అసహ్యాలు సుసహ్యాలు చేస్తాడు. ఎవరిని సిగ్గుపడనివ్వడు. మన స్వభావము మన 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 జీవితంలో చాలా స్వభావాలు యాకోబుది పోలుంటాయండి. ఇస్సాకు మంచోడు పాపం. ఆ బావులు తవ్వాడు. జగడమాడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. కానీ మరి యాకోబు రకరకాల అనుభవాలు చూస్తున్నాం. ఎన్నో ప్రార్థనలు చూస్తున్నాం. మనం ఎన్నో చక్కని విజ్ఞాపనలు చూస్తున్నాం. ప్రార్థనలకి జవాబిచ్చాడు. మరి చిక్కుడుకాయ కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్న మోసగాడిని ఇశ్రాయేలులాగా మార్చుకున్నాడు. పేరు మార్చాడు. ఇశ్రాయేల్ జనాంగానికి నిజంగా యోసేపు ద్వారా ఎంత దీవెన జనాంగం సంపాదించుకున్నాడు. మరి యాకోబు 20 ఆస్తి ఇచ్చి ఎంతో చక్కగా మరి సమాధాన పడిన అనుభవాలు మనం చూస్తున్నాం. ఈ రకంగా మన జీవితాల్లో కూడా యాకోబు జీవితాన్ని మనసు పొందిన తర్వాత మరి ఈ రకంగా మరి దేవునిలో ఎంతగా ఎదగాలో మనం చూసుకుంటూ మరి యాకోబు జీవితాన్ని తన ప్రార్థనాత్మను మనం ప్రార్థించే విధానాన్ని మార్చుకుందాం. దేవుడు అటువంటి కృప మనకి ఇవ్వాలి. రెండో భాగంలో మేడం గయాన్ గురించి చెప్పుకుందామండి కొద్దిగా. మరి 1000 మంది పురుషుల్లో నేను ఒక సూచితని ప్రసంగ 7:8లో మరి సూచితని ప్రేమ కలిగి పరిపూర్ణ భక్తి గల స్త్రీలు అరుదుగా కనిపిస్తారు. బైబిల్ స్త్రీల్లో సారా, దెబోరా, రూతు, మరియా, ఎలిజబెత్ వీళ్ళందరూ ఉంటారు కదా. మరి ఇండియాలో కూడా సేవ చేసిన తెరీసా, అన్నామణి ఇంకా చాలామంది ఉన్నారండి. ఒక్కొక్కళ్ళ యొక్క జీవిత చరిత్రలను కూడా నేను వెలుగు తీసి మీకు రెండో భాగంగా చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. మరి మేడం గయాన్ అనే ఆవిడ ఒకరి జనుల మధ్య సహనంతో మెలిగి వంతలోకి వంతించిన ఒక వనిత మహిళ. తర్వాత విశ్వాస వీర వనిత. ఆవిడ 1648లో ఫ్రాన్స్ దేశంలో సంపన్న కుటుంబంలో జన్మించింది. క్యాథలిక్ అండి. గారాబంగా పెరిగింది. బాల్యం నుండి చాలా భక్తితో జీవించేది. 14వ ఏటనే చదువు పూర్తి చేసుకుని మరి విజ్ఞానం గలగా గుర్తింపు పొందింది. భక్తితో నింపబడి అవివాహితగానే సిస్టర్గా అయిపోదామని స్వశక్తితోటే నిలబడదామని ఎంతగానో ఆశపడింది. ఆమె తీర్మానాలు మరి అలా ఉన్న కొన్ని సంవత్సరాలకే యవనస్తుడి ఆకర్షణలో పడిపోయింది. వివాహం చేసుకోదలుచుకుంది కానీ భక్తి కోల్పోయింది. కానీ చాలా అందగత్తెట. తర్వాత చాలా అద్దం ముందు కూర్చుని చాలా అతిశయించేదట. ఆ రకంగా ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఈ అమ్మాయి పడైపోతుందని చెప్పి వాళ్ళ మకాం మార్చేసి పారిస్కి తీసుకెళ్ళిపోయారట. అప్పుడు 16 ఏళ్ళు అయింది. ఇలా మంచిది కాదని చెప్పి బలవంతంగానే ఎంతో పెద్దవాడైన 35 ఏళ్ళు అంత అనుకున్న సంవత్సరం 16 అయితే ఆవిడకి 35 ఏళ్ళు భర్తకి అటువంటి ధనికునితోటి పెళ్లి చేసేశారు. చేసిన తర్వాత ఓర్పుగానే పాపం భక్తిగా ఉండేది కాబట్టి అత్తమామలకు విధేయత చూపిస్తూ తన భర్తకు లోబడుతూ తను జీవిస్తూ ఉండేది. అత్త చాలా సాధించేదట. మరి
మరి సాత్వికంతో, సహనంతో గడిపేదట. మారు మనసు కలిగిన అవకాశాలు సిద్ధమైపోయినాయి. ఎందుకంటే తన బాధలో వరితో ఉన్నప్పుడు ఒక మంచి భక్తుని యొక్క సహవాసంతోటి ఈ ఆచారాలన్నీ మంచిది కాదు. మరి పశ్చాత్తాపము, మారు మనసు, బాప్టిజము, దేవుని సేవ ఇది ముఖ్యమని వాక్యము, ప్రార్థన, సహవాసము అయన్నీ కూడా చాలా అవసరమని చే మంచి సుబోధ చెప్పిన తర్వాత తన హృదయం కదిలింపబడి మారుమనసు పొందడం జరిగింది. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. సోదరి కూడా చనిపోయింది. ఆ దిగుల్లో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని అందుకోవడం జరిగింది. భర్త కూడా ఫ్రాన్స్ రాజు యొక్క ఆస్తిని కొంత దొంగతనం చేసుకున్నాడని ఆ బాధించినప్పుడు ఇవన్నీ మనసుతో దిగులుతో ఉన్నప్పుడు ఆవిడ మారుమనసు పొందిన అనుభవాలు కుంగిన హృదయం ఉన్నప్పుడే మారుమనసు కలుగుద్ది కదా! అలా వాక్య ధ్యానంలో గడుపుతూ కాసించి ఇక 24 గంటలు ప్రార్థన వాక్యంతో గడుపుతా ఉంటే అత్తగారు ఇలా ఉంటే ఎట్లాగా నువ్వు ఎప్పుడు ప్రార్థన అంటే భర్త కూడా నాకన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామంటే విసుక్కునేవాడట. ఈ రకంగా సౌందర్యకాంక్ష పూర్తిగా పోయింది. మరి దేవునితో సన్నిహితంగా గడపటం మొదలెట్టింది. తర్వాత ఆత్మీయంగా ఆయన బలపరిచాడు కదా! మరి ప్రేమ, సేవ, ఒప్పుదలతో జీవించడం, మరి గంటల సరిపడి ధ్యానం చేయడం, రాత్రి పగలు కూడా తను బైబిల్ ధ్యానము, ప్రార్థనలో గడుపుతూ ఉండేదట. బిడ్డలు కలిగి 5 మంది బిడ్డలు కలిగారు కానీ, 2 చనిపోయారు. ముగ్గురున్నారు. అయితే భర్త విసుక్కుంటున్నా సరే భక్తి కలితే నా భార్య అని కొన్నిసార్లు సంతోషపడేవాడట. వాక్యం ద్వారా ఎన్నో సత్యాలు ధ్యానించేదట. హబక్కూకులో 2:4లో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడనే వాక్యం ప్రభావితం చేసింది. ఒక దైవజనుడు సహవాసం విలువ నేర్పించాడు కదా! తర్వాత సణుక్కుంటున్న అత్తగారిని సహించుకునేది. మత్తయి 13లో దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అనేది నమ్మింది. తర్వాత ముగ్గురు కుమారులు, 2 కుమార్తెల్లో ఒక కుమార్తెని అందగత్తెట తను ఎక్కువ ప్రేమించి ఆవిడ విగ్రహం అయ్యేటప్పటికి ప్రభు పాపని పిలుచుకున్నారట. చాలా ఏడ్చేదట. తర్వాత కొడుకు కూడా ఈవిడకి కూడా అందగత్తెని అతిశయించినందుకు మశూచి సోకిందంట. ఆ ముఖం పాడైంది. కొడుకు కూడా మశూచికొచ్చి చనిపోయాడట. ఈ రకంగా ముగ్గురు బిడ్డలతో తన యొక్క శరీర పరిస్థితిలో తను ఆ దావీదు అబ్షాలోము కోసం ఎలా ఏడ్చాడో అలాగే బిడ్డల కోసం ఏడ్చేదట. తర్వాత తను దేవుణ్ణి ఎక్కువ దుఃఖపడకుండా ప్రభు తీసుకున్నాడని యోబు వలె స్తుతించి దేవునిలో ఉంటూ ఆయన విశ్వాస జీవితంలో కొనసాగిద్దట. ప్రభు తీసుకున్నాడని సమర్పించుకుంది. సువార్త బోధించాలని తను దేవుని ప్రేమ బలవంతం చేయగా ఇంట్లో ఖాళీగా ఉండకుండా తను తను భర్త అనారోగ్య పాలైతే చాలా వినయంతో పరిచర్య చేసినప్పుడు తను ప్రభు విషయంలో పశ్చాత్తాపడపడే భర్తకు బోధించినప్పుడు ఆయన రక్షణ పొందాడట. క్షమాపణ అడిగాడట నేను బాధించానని. కానీ తను భర్త చనిపోయిన తర్వాత అప్పటికి చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులో కూడా తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసుకొని అనేక ఊర్లు కూడా తన చిలికత్తలు తీసుకొని సువార్త బోధించడానికి తను సిద్ధపడేదట. మరి క్యాథలిక్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నందుకు చాలామంది తను విమర్శించేవాళ్ళట. తను చంప చూశారట. అన్నంలో విషం కలిపి కూడా పెట్టి తను చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించడం కూడా ప్రభు రక్షించి తట్టుకున్నారట. ముగ్గురు బిడ్డలతోటి మరి 149వ కీర్తన 9లో దేవుడి ప్రేమ విధవరాల పట్ల అనాథ పట్ల ఉంటుందని, 28 ఏళ్లకే తన విధవరాలైంది. విధవరాల పట్ల దేవుని ప్రేమ ఉందని నమ్ముకుంది. మరి క్యాథలిక్ విశ్వాసంలో ఆరంభమైనప్పటికీ మరి సువార్త సేవలో మారుమనసు అనుభవంలోనే, బాప్టిజం అనుభవంలోనే అందరిని నడిపిస్తూ ఉంది. వాక్యానుసారంగా సేవకు ప్రత్యేకించుకున్న వాళ్ళు, చర్చి వాళ్ళు విమర్శించేవాళ్ళు, చిక్కు ప్రశ్నలతో వేధించేవాళ్ళు, మరి శపించేవాళ్ళట. కానీ ప్రభు భద్రపరుచుకుని కాపాడేవట. ఇంటింటికెళ్ళి సువార్త చేస్తూ మరి సాక్ష్యం చెప్తూ ప్రయాసపడేదట. దీర్ఘ శాంతంతో సేవ చేసేదట. అన్ని విమర్శలు ధైర్యంగా ఎదుర్కొనేదట. ప్రభు అందులో ఆనందించేదట. మేడం గయోనా అనేవాళ్ళు 2 చిలికత్తెలతో కూడా ఒకసారి బయలుదేరి వెళ్తుంటే 4 దోపిడీ వాళ్ళు వచ్చి తనని బాధిస్తూ ఉన్నప్పుడు ప్రార్థించిందట. వెంటనే వాళ్ళు సిగ్గుపడి కాళ్ళ మీద పడి దైవత్వాన్ని గుర్తించి పారిపోయారట. అలాగే దేవుడు వాళ్ళని కాపాడటం జరిగింది. ఆదర్శ బోధకురాలుగా నిరాడంబరంగా సేవ చేస్తూ మరి అతి భక్తితో సేవ చేయడం, మరి ప్రత్యేకంగా సమర్థవంతంగా తను తన దేవుని సేవ ఇలా చేస్తున్నందుకు తను బంధించి జైల్లో 4 సంవత్సరాలు బందీగా ఉన్నప్పుడు ఒక క్షణం వేస్ట్ చేయకుండా ఎన్నో పుస్తకాలు రాసిందటండి. ఎన్నో ఉత్తరాలు రాసేదట. ఎన్నో తన రచనలు ఎంతోగానో వినటానికి ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి మనుషులు వచ్చి ఆవిడని పరిచయం చేసుకున్నాడట. పాములు సైతము తాను ఎన్నో బోధలు వినటానికి పరుగులు తీసి గుంపులు గుంపులుగా వచ్చారట. అక్కుల ప్రిస్కిల్ల వాక్య బోధనలు నడిపించిన రీతిగా నిజరక్షణ నడిపించిందట. మరి పౌలు వలె సేవ చేసిందని చెప్పొచ్చు. ఎన్ని కష్టాన్ని ఎదుర్కొని ఆవిడ ఎంతో
సమర్థవంతంగా ఆమె ద్వారా మారుమనసు పొందిన స్త్రీలను గుంపులు గుంపులుగా ఏర్పరిచేదట. ఎంత విద్యావంతులైనా ఆమె సందేశాలు వినటానికి ఆసక్తి చూపించేవాళ్ళట. మరి రౌడీలను పంపించి ఇంటికి పోయి పగల కొట్టించేవారట. అయినా సరే ఆమెను చంపాలని చూసినా సరే ప్రభు బతికించి కనిపించారట. కానీ చివరి దినాల్లో తను మరి 7 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడిందట. అలా ఉంటూ కూడా మరి 688లో ఎంతో విశ్వాసులు బంధించి మరి జైల్లో ఉంటే పిల్లల్ని కూడా చుట్టకు రానిచ్చేలేదంట. తర్వాత 689లో కొత్త మతం బోధిస్తుందని మళ్ళీ 4 సంవత్సరాలు జైల్లో వేశారట. పెద్ద కుమారునికి ఉద్యోగం తీసేశారట. కుమార్తెకి అవివాహిత అంటే దేవుడు నమ్మని అబ్బాయితోటి వివాహం చేసేసారని కబుర్లు చెప్పారట జైలుకి. ఆయన తొడకక ఆ ఫ్రెంచ్ భాషల్లో ఆంగ్లంలో కూడా తను నేర్చుకునే పద్యాలు రాసి ముద్రించబడ్డాయట ఆవిడ రాసిని. మరి చాలా ప్రపంచమంతా కూడా ఆవిడ రచనలు గమనించుకుని ఆమెని శ్లాఘించారు. ఆమె దర్శించడానికి ఎంతో మంది వచ్చేవారట. 1717లో ఆ మరణానికి ముందు అనేకులు ప్రోత్సహించిందట. చివరిగా 15 సంవత్సరాలు సేవ చేస్తూ మరి భక్తులు వచ్చిన వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ హెచ్చరిస్తూ మరి క్రీస్తే మన సర్వస్వమై ఉండాలి, దేవుని కంటే గొప్పగా ఏది ఉండకూడదు అని తను 69వ ఏట ఈ భూలోక యాత్ర చేస్తూ నాకు దూతలు వచ్చారు, నన్ను తీసుకెళ్తారని ఓర్పుతో సహనంతో భక్తితో ప్రభువుని చేరిందట. ఇంత చక్కని జీవితం అండి. ఈ విధంగా ప్రభు సేవలో ఉన్నటువంటి గయానా జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రభు కొరకు కొంతనే సేవ చేయడానికి మనం కూడా సిద్ధపడదాం. కొత్త సంవత్సరంలో కొత్త తలంపులతో, కొత్త వాగ్దానాలతో, కొత్త పద్ధతిలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రసన్నత పొంది ఆయన చిత్తంలో జీవించడానికి ఇష్టపడదాం. అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.